జీహెచ్ఎంసీ డివిజన్లకు సంబంధించి జీవో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే ఈ నెల 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. దాని తర్వాత 21వ తేదీ వరకు ఉపసంహరణ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? క్రాంతి, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి విడుదల చేశారు. మన దగ్గర దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖున దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. పోలింగ్ ఫిబ్రవరి 2ను ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రం ఈ నెల 12న, ఈరోజు షెడ్యూల్ విడుదలవుతుంది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి 17 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యలో సంక్రాంతి హాలిడేస్ ఉన్నందున దీనికి సంబంధించి సంక్రాంతి హాలిడేస్ రోజు అలాగే సండేస్ రోజు కూడా నామినేషన్ల ప్రక్రియకు సెలవు ఉంటుంది. అందుకనే 12 నుంచి 17 మధ్య నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్లను ఈ నెల 18 సోమవారం రోజు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు 17 నుంచి ఈ నెల 21 దాకా గడువు ఇచ్చారు. నామినేషన్ల విత్డ్రాకు 4 రోజుల గడువు ఉంటుంది. 21 నుంచి ఫిబ్రవరి 2 మధ్యలో అన్ని పార్టీలకు కూడా ప్రచారాన్ని విస్తృతంగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 2 వారాల గడువు ఉంటుంది. ఫిబ్రవరి 2 మంగళవారం రోజు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి 150 డివిజన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో మనం చెప్పుకోవచ్చు, జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల నగారా మోగింది. దాదాపు 70 లక్షలకు మందికి పైగా ఓటర్లు తమ ప్రాంతానికి, తమ డివిజన్లకు ప్రాతినిధ్యం, రానున్న 5 ఏళ్లలో ప్రాతినిధ్యం వహించేటువంటి కార్పొరేటర్ను ఎన్నుకోబోతున్నారు. ఈ 150 మంది నుంచే జీహెచ్ఎంసీకి, అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గ్రేటర్ హైదరాబాద్కు కొత్త మేయర్ రాబోతున్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు బీసీ ఉమెన్ తెలంగాణలో హైదరాబాద్కు తొలి మేయర్ కాబోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. ఏదేమైనా జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడే విడుదలైనాయి. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈరోజు షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ నెల 12న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. 12 నుంచి 17 దాకా నామినేషన్ల స్వీకరణ, 18న నామినేషన్ల స్క్రూటినీ, 21 దాకా, ఈ నెల 21 దాకా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అలాగే 21 నుంచి ఫిబ్రవరి 1 దాకా ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఫిబ్రవరి 2న పోలింగ్ జరగబోతుంది. ఏదైనా కొన్ని చోట్ల రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి 4న నిర్వహించుకునేందుకు అనువుగా ఒక రిజర్వ్ డేట్ను కూడా ఎన్నికల కమిషన్ పెట్టుకుంది. ఫిబ్రవరి 5న జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లలో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మొత్తంగా రాష్ట్ర ప్రజలు అలాగే రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ మొత్తం ఒక కొలిక్కి వచ్చింది. షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో 150 డివిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం వాటి రిజర్వేషన్లు కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఈ నెల రోజులు పూర్తిగా జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి నెలకొనబోతుందని మనం చెప్పుకోవచ్చు. క్రాంతి. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.